హాయ్, న్యూమాటిక్ సిలిండర్ విప్పదీయడం మరియు అసెంబుల్ చేయడం అనే ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు న్యూమాటిక్ సిలిండర్ విప్పదీయడం మరియు అసెంబ్లింగ్ చేయడం ప్రక్రియను వివరించగలరు. అన్ని టెస్టింగ్స్ ప్రక్రియలను జాబితా చేయగలరు. న్యూమాటిక్ సిలిండర్లో ఫిర్యాదులను గుర్తించగలరు మరియు దాని దిద్దుబాటు పద్ధతులను కూడా వివరించగలుగుతారు. సింగిల్ మరియు డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ను ఎలా విప్పదీయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. మొదట సింగిల్ యాక్టింగ్ సిలిండర్ను విప్పదీసేటప్పుడు మనం సిలిండర్ నుండి కంప్రెస్డ్ ఎయిర్ లైన్లను డిస్కనెక్ట్ చేస్తాం మరియు సరైన స్క్రూ డ్రైవర్ ఉపయోగించి సిలిండర్ కవర్ మరియు పోర్ట్ లైన్లను తొలగించాలి. ముడుచుకున్న ఉపరితలం వద్ద పిస్టన్ రాడ్ ను పట్టుకోవడానికి స్ట్రాప్ రెంచ్ లేదా సాఫ్ట్ జా రెంచ్ ని ఉపయోగించిన తర్వాత సెల్ఫ్ లాకింగ్ నట్, ఓ రింగ్, మరియు పిస్టన్ను తొలగించి పడేయాలి. డబుల్ యాక్టింగ్ సిలిండర్ ని విడదీయడానికి పిస్టన్ రాడ్ ను పట్టుకోవడానికి స్ట్రాప్ రెంచ్ లేదా స్ట్రాప్ లేదా సాఫ్ట్ రెంచ్ ఉపయోగించి నట్ మరియు వాషర్లను తొలగించి అట్టిపెట్టాలి. కంప్రెస్డ్ ఎయిర్ ట్యూబ్ లైన్లను డిస్కనెక్ట్ చేయడానికి ముందు సిలిండర్ కవర్ మరియు పోర్ట్ ప్యాసేజ్లను తొలగించాలి. న్యూమాటిక్ సిలిండర్ను తిరిగి అసెంబుల్ చేసే ప్రక్రియను మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ ఎండ్ క్యాప్ నుంచి న్యూమాటిక్ సిలిండర్ను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించండి. రాడ్ వైపర్ సీల్ ని గ్రూవ్ లో సరిగ్గా ఇన్స్టాల్ చేయండి. ఫ్రంట్ ఎండ్ క్యాప్ కు కొత్త ఓరింగ్ ను ఇన్స్టాల్ చేయండి. స్లాట్ లో ఫ్రంట్ బేరింగ్ బుష్ ను సున్నితంగా ఇన్స్టాల్ చేయండి. స్పీడ్ అడ్జస్టింగ్ స్క్రూలను సరిగ్గా తనిఖీ చేయండి. తర్వాత రేర్ అండ్ క్యాప్ అసెంబ్లింగ్ ప్రారంభించండి.
స్లాట్లో బేరింగ్ బుష్ ను నెమ్మదిగా ఇన్స్టాల్ చేయాలి. రేర్ అండ్ క్యాప్ కు కొత్త ఓరింగ్ ను ఇన్స్టాల్ చేయండి. స్పీడ్ అడ్జస్టింగ్ స్క్రూలను తనిఖీ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మరియు రేర్ ఎండ్ క్యాప్లు రెండూ తదుపరి అసెంబ్లింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. తరువాత పిస్టన్ రాడ్ సెట్ ను ఎలా అసెంబుల్ చేయాలనేది చూద్దాం. అంతకంటే ముందు పిస్టన్ రాడ్ నిక్స్ మరియు బర్స్ లేకుండా చూసుకోండి. కొత్త పిస్టన్ యూ కప్ సీలు రెండింటినీ పిస్టన్ పై అసెంబుల్ చేయండి. పిస్టన్ యొక్క రబ్బర్ ఫేస్ రాడ్ మరియు బేరింగ్ యొక్క ఫేస్ వైపు ఉండేలా చూసుకోండి. పిస్టన్ యూ కప్ సీళ్లు రెండింటి మధ్య మరీ ముఖ్యంగా పిస్టన్ చుట్టూ అరుగుదల బ్యాండ్ ను ఇన్స్టాల్ చేయండి లేదా ఉంచండి. పిస్టన్ యూ కప్ సీల్స్ చుట్టూ ఫ్రంట్ ఎండ్ క్యాప్ మీద మరియు రేర్ ఎండ్ క్యాప్ మీద సిలిండర్ ట్యూబ్ ఐడి డబుల్ యాక్టింగ్ అయితే పిస్టన్ అంచు చుట్టూ అప్లై చేయండి మరియు పిస్టన్ రాడ్ యొక్క వర్కింగ్ పొడవుపై గ్రీజ్ యొక్క తేలికపాటి కోటు అప్లై చేయండి. ఇప్పుడు మనం సిలిండర్ ట్యూబ్ ను రేర్ మరియు ఫ్రంట్ ఎండ్ క్యాప్లతో అసెంబుల్ చేద్దాం. బేరింగ్ బుష్ ను గట్టిగా పట్టుకుని పిస్టన్ రాడ్ ను నెమ్మదిగా సిలిండర్ ట్యూబ్ లోకి సరిగ్గా నెట్టాలి. సిలిండర్ ట్యూబ్ ద్వారా సగం వరకు నెట్టి ఆపేయండి. సిలిండర్ ముందు భాగాన్ని ఫ్రంట్ ఎండ్ క్యాప్ అంచుపై ఓ రింగ్ కు దగ్గరగా ఉంచి దాన్ని బాగా బిగించండి. అదేవిధంగా బ్యాక్ ఎండ్ క్యాప్ ని ఓ రింగ్ కు దగ్గరగా సిలిండర్ యొక్క అవతలి వైపున ఉంచండి. పిస్టన్ రాడ్ మరియు సిలిండర్ ఇవ్వబడ్డ గ్రూవ్ లో బాగా ఉండేంత వరకు గట్టిగా నొక్కండి. మనం ఇప్పుడు టై రాడ్లు మరియు టై రాడ్ నట్లను ఇన్స్టాల్ చేద్దాం. వేలితో నట్లను బిగించాలి. తరువాత నట్లను సమానంగా క్రాస్ టైట్ చేసి ఫైనల్ టార్క్ కు బిగించాలి. ఇప్పుడు యాక్సెసరీ ఐటమ్స్ మరియు ఎయిర్ లైన్లను సిలిండర్ కు తిరిగి జత చేయండి. మెషిన్ లోనికి సిలిండర్ ను తిరిగి ఇన్స్టాల్ చేయండి. అలాగే ఎయిర్ మరియు ఎలక్ట్రికల్ లైన్లను కనెక్ట్ చేయండి. సిలిండర్ యొక్క సరైన ఆపరేషన్ ను ధృవీకరించండి. ఇప్పుడు మీరు న్యూమాటిక్ సిలిండర్ రీఅసెంబ్లింగ్ ప్రక్రియ తెలుసుకున్నారు. మనం ఇప్పుడు న్యూమాటిక్ సిలిండర్ టెస్టింగ్ ప్రక్రియను చూద్దాం. ఫ్రంట్ ఎండ్ క్యాప్ పై ఇన్లెట్ పోర్ట్ కు గాలిని అప్లై చేయండి. లీకేజీలను తనిఖీ చేయడానికి సబ్బు మరియు నీటి ద్రావణంతో బ్రష్ ఉపయోగించండి. సిలిండర్ను ద్రావణంలో ముంచవద్దు. స్పీడ్ ఫిట్టింగ్ కు గాలిని అప్లై చేసి పిస్టన్ రాడ్ ను పూర్తిగా విస్తరించిన తర్వాత స్పీడ్ ఫిట్టింగ్ లో ఎయిర్ ప్యాకేజ్ ని తెరవండి. అలాగే పిస్టన్ వెనుక క్యాప్ కు కదులుతున్నట్టుగా గమనించండి. ఫ్రంట్ క్యాప్ అడ్జస్ట్మెంట్ స్క్రూ వద్ద, ఫ్రంట్ క్యాప్ పిస్టన్ రాడ్ సీల్ వద్ద, రేర్ క్యాప్ అడ్జస్ట్మెంట్ స్క్రూ మరియు పక్కనే ఉన్న పోర్ట్ల వద్ద అమర్చబడి ఉంటే, స్పీడ్ ఫిట్టింగ్ మరియు ఫ్రంట్ అండ్ క్యాప్ మధ్య పైపింగ్ నుండి లీకేజీని తనిఖీ చేయండి. అలానే క్యాప్ గ్యాస్కెట్ల వద్ద సిలిండర్ యొక్క రెండు చివర్ల నుండి మరియు స్పీడ్ ఫిట్టింగ్ ఎగ్జాస్ట్ పోర్ట్ నుండి ఏవైనా లీకేజీలను రిపేర్ చేయండి. అలాగే తిరిగి తనిఖీ చేయండి. చివరగా ఏవైనా ఫిర్యాదులు ఉన్నాయా అని న్యూమాటిక్ సిలిండర్ను తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోండి. సిలిండర్ ట్యూబ్ లోపలి ఉపరితలాన్ని తనిఖీ చేయండి మరియు ఐడి అరిగిపోయిందా లేదా లోపలి ఉపరితలంపై లోతైన గీతలు లేదా గ్రూవ్లు ఉన్నట్లయితే వాటిని మార్చండి. తుప్పు పట్టడం లేదా పాడైపోయిందా అని ఎల్లప్పుడూ సిలిండర్, ట్యూబ్ మరియు రాడ్ను తనిఖీ చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఎక్కువగా అరిగిపోవడానికి, క్షీణించడానికి కారణమవుతాయి.
చాలా తుప్పు పట్టడం లేదా పాడైపోయినట్లయితే మీరు మొత్తం సిలిండర్ మరియు దాని మౌంటింగ్ భాగాలను మార్చాల్సి ఉంటుంది. బాహ్య ఎయిర్ సిలిండర్ ఉపరితలం పైన లేదా మౌంటింగ్ బ్రాకెట్ పైన ఎలాంటి దుమ్ము లేదని ధృవీకరించుకోండి. న్యూమాటిక్ సిస్టంలో ఏదైనా సమస్య లేదా లోపం కనిపిస్తే సంభావ్య కారణాలు మరియు నివారణ చర్యలను పరిశీలిద్దాం. మెషిన్ పనిచేస్తోంది కానీ నెమ్మదిగా పనిచేయడం వల్ల పనితీరు బలహీనంగా ఉంది. గాలి యొక్క లీకేజ్. వాల్వ్ కనెక్ట్ చేయబడింది, అయితే గాలి వెంట్ హోల్ నుంచి బయటకు పోతోంది. పిస్టన్ వద్ద గాలి బయటకు పోతోంది. వాల్వ్ లీక్ అవుతోంది. సోలనాయిడ్ కాయిల్ విఫలమైంది. మనం న్యూమాటిక్ సిలిండర్ ని విప్పదీయడం మరియు అసెంబుల్ చేయడం అనే సెషన్ ముగింపుకు చేరుకున్నాం. మీరిప్పుడు న్యూమాటిక్ సిలిండర్ విప్పదీయడం మరియు అసెంబ్లింగ్ ప్రక్రియను వివరించగలరు. అన్ని టెస్టింగ్స్ ప్రక్రియలను జాబితా చేయగలరు. న్యూమాటిక్ సిలిండర్లో ఫిర్యాదులను గుర్తించగలుగుతారు.